హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఏపీ ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసింది అండ్ కాల్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చింది. మీకు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుందా కౌన్సిలింగ్ అనేసి. సో ఆర్జీకేటీ వాళ్ళు కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది అండ్ ఆల్సో కాల్ లెటర్స్ కూడా మనం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని గురించిన పూర్తి వివరాలు ఈ సెషన్లో మనం చూడబోతున్నాం. స్పెషల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు క్యాప్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 10th 11th 2 days నవంబర్ 2021 10 and 11 అటెండ్ అవ్వాలి. స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళు 8th నుంచి 11th నవంబర్ వరకు, పిహెచ్ కేటగిరీ వాళ్ళు 10th నవంబర్న అండ్ ఎన్సిసి సర్టిఫికేట్ ఉండేవాళ్ళు 8 నుంచి 12th నవంబర్న ఓన్లీ ఒక క్యాంపస్లోనే మీకు అటెండ్ అవ్వడానికి వీలుంది. నూజివీడు క్యాంపసే అటెండ్ అవ్వాలి. కృష్ణా డిస్ట్రిక్ట్ ఆర్జీకేటీ నూజివీడు. సో ఇక్కడ మాత్రమే స్పెషల్ కేటగిరీ వాళ్ళు అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అన్ని ర్యాంకుల వాళ్ళు ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ అంటూ లేకుండా ఎన్నో ర్యాంక్ ఉన్నప్పటికీ క్యాప్ కేటగిరీ ఉండే వాళ్ళంతా కూడా ఈ 2 days అటెండ్ అవ్వచ్చు. స్పోర్ట్స్ కోటా స్పోర్ట్స్ కేటగిరీ ఉండేవాళ్ళు, స్పోర్ట్స్లో మెరిట్ ఉండేవాళ్ళు, తర్వాత పార్టిసిపేట్ చేసిన వాళ్ళు స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ ఉండే వాళ్ళంతా 8th to 11th నవంబర్ వెళ్ళాలి. పిహెచ్ కేటగిరీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు 10th నవంబర్న అండ్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండేవాళ్ళు 8th to 12th నవంబర్ అటెండ్ అవ్వాలి. ఓన్లీ ఒక్క క్యాంపస్లోనే అటెండ్ అయ్యేకి, వేరే ఎక్కడ అటెండ్ అయ్యేయట్లేదు. ఆర్జీకేటీ నూజివీడులో మాత్రమే అటెండ్ అవ్వాలి. తర్వాత మిగతా కేటగిరీస్కు చూసినట్లయితే 22nd అన్ని కేటగిరీస్ వాళ్ళు ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఏ క్యాస్ట్ ఉన్నప్పటికీ మీరు నాన్ లోకలా, ఎస్వీనా, ఏయూనా అనేది లేకుండా 1 నుంచి 200 ర్యాంక్ వరకు అందరూ మార్నింగ్ 8 AM రిపోర్ట్ చేయాలి. ఆఫ్టర్నూన్ వచ్చేసి 201 నుంచి 400 ర్యాంక్ వరకు అటెండ్ అవ్వాలి. డే 1 22nd 1 నుంచి 200 ర్యాంక్ వరకు మార్నింగ్ సెషను, ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి 201 నుంచి 400 ర్యాంక్ వరకు ఆఫ్టర్నూన్ సెషన్ అటెండ్ అవ్వాలి. తర్వాత 23rd అన్ని కేటగిరీస్ వాళ్ళు, ఇది జనరల్ మెరిట్ ర్యాంక్, కేటగిరీ ర్యాంక్ కాదు, దృష్టిలో పెట్టుకోవాలి. జనరల్ మెరిట్ ర్యాంకే ఇక్కడ ఇచ్చాడు చూడండి, జనరల్ మెరిట్ ర్యాంక్. కేటగిరీ ర్యాంక్ చూసుకొని వెళ్ళొద్దండి. 401 నుంచి 800 ర్యాంక్ వాళ్ళు 23rd మార్నింగ్న, 801 to 1200 వరకు 23rd ఆఫ్టర్నూన్ అటెండ్ అవ్వాలి. తర్వాత మిగిలిన అన్ని కేటగిరీస్ వాళ్ళే ఇదంతా. ఇంకా 1201 నుంచి 1700 వరకు మార్నింగ్ 24th అండ్ 1701 నుంచి 2000 వరకు ఆఫ్టర్నూన్ అటెండ్ అవ్వాలి. అలాగే 2001 నుంచి 2600 25th మార్నింగ్, 2601 to 3000 వరకు ఆఫ్టర్నూన్, 26th 3001 నుంచి 3600 ఆ మార్నింగ్ సెషన్, 3601 to 4000 వరకు ఆఫ్టర్నూన్ సెషన్ అటెండ్ అవ్వాలి. సో ఏ కేటగిరీ వాళ్ళైనప్పటికీ 27th వరకు అందరు చూడండి. 4001 నుంచి 4600 వరకు మార్నింగ్ సెషన్లో, 4001 నుండి 4601 నుండి 5000 వరకు ఆఫ్టర్నూన్ సెషన్ అటెండ్ అవ్వాలి 27th. నెక్స్ట్ చూసినట్లయితే 27th 5000 వరకు, 28th 5001 నుంచి 5600, 5600 నుంచి 6000. సో 6000 ర్యాంక్ వరకు అందరూ వెళ్ళచ్చు. ఇక్కడ క్యాస్ట్తో సంబంధం లేకుండా ఏ క్యాస్ట్ అయినప్పటికీ, ఏ రీజన్ అయినప్పటికీ మీరు వచ్చేసి 6000 ర్యాంక్ వరకు. ఇక్కడ మాత్రం ఓసీ వాళ్ళు 5001 నుంచి 6000 వరకు, ఓసీ ఎస్వియు రీజన్ వాళ్ళు మాత్రమే. వేరే రీజన్ వాళ్ళైతే 5000 ర్యాంక్ వరకే, ఏ కేటగిరీ అయినా 5000 ర్యాంక్ వరకే పిలిచాడు. ఓసీ కేటగిరీ ఎస్వియు రీజన్కు సంబంధించిన వాళ్ళు మాత్రమే 5001 నుంచి 6000 వరకు 28th అటెండ్ అవ్వాలి. 28th మిగిలిన బీసీ కేటగిరీస్ ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళంతా అన్ని రీజన్స్ వాళ్ళు 5000 నుంచి 6000 వరకు అటెండ్ అవ్వాలి. సో ఇదంతా రేంజ్ వచ్చేసి 5000 to 6000 రేంజ్ ఉండేది. ఏ కేటగిరీ అంటే ఓసీ ఎస్వియు రీజన్ అండ్ మిగిలిన కేటగిరీస్ అన్నీ, మిగిలినటివన్నీ ఏ రీజన్ అయినప్పటికీ 6000 వరకు అటెండ్ అవ్వాలి. ఈ డేట్లో కన్ఫ్యూజ్ అవుద్దండి. 28th నవంబర్ సంబంధించింది. ఓన్లీ ఎస్వియు రీజన్ వాళ్ళు మాత్రమే, ఓసీ వాళ్ళు 6000 వరకు, మిగిలిన కేటగిరీస్ అన్ని రీజన్ల వాళ్ళు 6000 వరకు అటెండ్ అవ్వచ్చు. ఇక 29th
ఎస్సీ కేటగిరీ అయితే అన్ని రీజన్ల వాళ్ళు 10,000 వరకు అటెండ్ అవ్వచ్చు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే ఎస్సీ వాళ్ళు మార్నింగ్, ఎస్సీ వాళ్ళు మార్నింగ్ అటెండ్ అవ్వాలి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి ఆఫ్టర్నూన్ 6,001 నుంచి 7,000 వరకు 2 రీజన్ల వాళ్ళు, ఇంకా నాన్ లోకల్ ఇక్కడ అటెండ్ అవ్వకూడదు. తెలంగాణ నుంచి రాసిన వాళ్ళు 6,001 నుంచి 7,000 వరకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఆఫ్టర్నూన్ అటెండ్ అవ్వాలి. బీసీసీ వాళ్ళు కూడా ఆఫ్టర్నూనే 6,001 నుంచి 21,000 వరకు. బీసీఈ వాళ్ళు 6,001 నుండి 11,000 వరకు ఆఫ్టర్నూన్ అటెండ్ అవ్వాలి. ఇది టోటల్గా 29th. మార్నింగ్ ఒక్కటే ఎస్సీ వాళ్ళు మాత్రమే అటెండ్ అవ్వాలి. మిగతా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, బీసీసీ, బీసీఈ వాళ్ళు, ఈ ర్యాంక్ లోపల ఉండే వాళ్ళందరూ కూడా 29th అటెండ్ అవ్వాలి. ఇక 30న చూసినట్లయితే ఎస్సీ వాళ్ళు మార్నింగ్ 10,001 నుంచి 14,000 వరకు. ఎస్టీ వాళ్ళు నాన్ లోకల్ అయినా కూడా అటెండ్ అవ్వచ్చు. ఇక్కడ మాత్రం లోకలే. ఏయు, ఎస్వియు లోకల్ వాళ్ళు మాత్రమే, ఇక్కడ నాన్ లోకల్ అటెండ్ అయ్యేయట్లేదు ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో. తర్వాత ఏయు, ఎస్వియు నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా ఎస్టీ వాళ్ళు 6,001 నుంచి 21,000 వరకు ఆఫ్టర్నూన్ అటెండ్ అవ్వాలి. ఇక ఎస్టీ ఓన్లీ ఎస్వియులు మాత్రం 21,001 నుంచి 25,000 వరకు ఇక్కడ అటెండ్ అవ్వచ్చు. ఇక అదర్ స్టేట్ వేరే ఎన్ఆర్ఐ, మన స్టేట్ కాకుండా ఎన్ఆర్ఐ కోటా కింద వేరే స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే క్యాండిడేట్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ అదర్ దాన్ ఏపీ అండ్ తెలంగాణ, ఏపీ తెలంగాణ కాకుండా వేరే స్టేట్ నుంచి రాసిన వాళ్ళు ఎన్ఆర్ఐ కోటా కింద రావాలి. వేరే కంట్రీ నుంచి వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే అందరూ అన్ని ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఇక్కడ అటెండ్ అవ్వచ్చు మార్నింగ్ సెషన్. ఇది ఆఫ్టర్నూన్ టోటల్గా. సో అన్ని కేటగిరీస్ వాళ్ళు మార్నింగ్ సెషన్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లలో ఫిలప్ చేసుకుంటారు 30/11. ఇక మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్ చూడండి, admission.rgukt.in అనే వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ RGUKT అడ్మిషన్ ప్రెస్ నోట్ అనేది ఇచ్చినారు. కాల్ లెటర్స్ ఫర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేషన్ అండ్ ఫర్ జనరల్ కౌన్సిలింగ్ అని ఇవ్వడం జరిగింది. ఇండివిజువల్ క్యాండిడేట్స్కు మీరు కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకువెళ్ళాలి వెరిఫికేషన్కు అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ మార్క్ ర్యాంక్ కార్డు, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషను, కాల్ లెటర్ ఫర్ జనరల్ కౌన్సిలింగ్. సో జనరల్ అంటే ఏ క్యాస్ట్ అయినా, ఇది ఓన్లీ స్పెషల్ కేటగిరీ అంటే పిహెచ్, ఎన్సిసి, క్యాప్ వీళ్ళు మాత్రం, స్పోర్ట్స్ వీళ్ళు మాత్రం ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కాల్ లెటర్స్ ఫర్ జనరల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఇక్కడ క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఎన్ఆర్ఐ కానీ అదర్ స్టేట్ వాళ్ళు అయితే ఇక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ దీనిపైన క్లిక్ చేస్తే జనరల్ కౌన్సిలింగ్ వాళ్ళకు కాల్ లెటర్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. మీకు ఇలాగా జనరల్ కౌన్సిలింగ్ పైన క్లిక్ చేస్తూనే ఇక్కడ ఇలా వస్తుంది, డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఫర్ జనరల్ కౌన్సిలింగ్ అని. హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, మీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసి ఇక్కడ గో పైన క్లిక్ ఇచ్చారంటే మీ కాల్ లెటర్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. సో మీ నేము, మీ హాల్ టికెట్ నెంబరు, తర్వాత వచ్చేసి ఏ క్యాంపస్ దగ్గర ఎప్పుడు అటెండ్ అవ్వాలి. ఏ క్యాంపస్ అంటే ఆర్ ఇచ్చాడు, అంటే మీ ఇష్టం అనమాట. నూజివీడు కావాలంటే నూజివీడులో అటెండ్ అవ్వచ్చు, ఆర్కే వ్యాలీ కావాలంటే ఆర్కే వ్యాలీ, ఈ 2 క్యాంపస్ల్లో మీరు ఎక్కడైనా అటెండ్ అవ్వచ్చు, మీ ఇష్టం. అంటే మీ ఏరియాని బట్టి అవసరం లేదు. మీరు ఏయు అయినప్పటికీ, ఎస్వియు రీజన్ అయినప్పటికీ, ఏ రీజన్ అయినప్పటికీ మీరు రెండిట్లో ఏది దగ్గర ఉంటే అది మీరు అటెండ్ అవ్వచ్చు. సో ఈ కాల్ లెటర్ వచ్చేసి మీకు డేట్తో సహా వస్తుంది, టైంతో సహా. ఆ టైంకు ఆ డేట్కు మీరు అటెండ్ అవ్వాలి. మెరిట్ వైజ్ పిలుస్తున్నారు. మీరు ఏమేమి తీసుకువెళ్ళాలి సర్టిఫికేట్స్ అంటే RGUKT సెట్ మార్క్స్ మేము ర్యాంక్ కార్డు ఉంది కదా, డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్లో. 10th క్లాస్ గ్రేడ్ మేము మార్క్ లిస్ట్ వచ్చింది కదా, నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ హెచ్ఎం దగ్గర సైన్ చేసుకొని తీసుకువెళ్ళాలి. 10th క్లాస్ టీసీ, SSC టీసీ తీసుకువెళ్ళాలి. ఒకవేళ తీసుకొని లేకపోతే వితిన్ 3 డేస్లో అక్కడ సబ్మిట్ చేసేటట్లు అండర్టేకింగ్ పైన సైన్ చేసి ఇవ్వాలి మీరు. స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ వేరే క్యాస్ట్ అయితే ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్, ఓసీ వాళ్ళకి అవసరం లేదు. ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ ఇష్యూడ్ ఇన్ 2021, లాస్ట్ ఇయర్ది చెల్లదు, 2021లో ఇష్యూ చేసింది, అది కూడా మీ సేవ కానీ సచివాలయంలో కానీ ఇష్యూ చేసిన ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్నే తీసుకొని వెళ్ళాలి 2021ది.
తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్, లేదా మీ ఫాదర్ది శాలరీ సర్టిఫికేట్ ఉంటే శాలరీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళొచ్చు. స్కాలర్షిప్ పర్పస్ అంటే మీ ఫీజు ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ రావడం కోసం రేషన్ కార్డ్ సబ్మిట్ చేయాలి. 4 ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ పేరెంట్స్. 4 ఫోటోగ్రాఫ్స్, క్యాండిడేట్వి, ఫాదర్వి, మదర్వి 4 ఫోటోగ్రాఫ్స్ తీసుకువెళ్ళాలి. ఆధార్ కార్డ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ అండ్ మదర్. క్యాండిడేట్ది, ఫాదర్ది, మదర్ది ఆధార్ కార్డ్ కంపల్సరీ తీసుకువెళ్ళాలి. మీరు సెలెక్ట్ అయ్యి మీకు ఆర్డర్ ఇచ్చేస్తే, అలాట్మెంట్ ఆర్డర్, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీ అట్ ది టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎంత కట్టాలంటే 45,000 రూపీస్ కట్టాలి కౌన్సిలింగ్లోనే. అంటే మీరు ఎలిజిబుల్ కాకపోతే, ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ కాకపోతే 45,000 కట్టాలి. ది ట్యూషన్ ఫీ ఈజ్ 45,000 per annum అండ్ 50,000. బీటెక్ అయితే 50,000. పీయూసీకి ఫస్ట్ 2 years పీయూసీ ఉంటుంది, తర్వాత 4 years బీటెక్ ఉంటుంది. టోటల్ 6 years కోర్స్ ఇది. దోస్ హు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రీయింబర్స్మెంట్ అంటే ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు ఇవి సబ్మిట్ చేయలేకపోతే వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ కారనమాట. ఎవరైతే ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ కారో వాళ్ళు ట్యూషన్ ఫీజు అక్కడే కట్టేయాలి 45,000. మీరు సెలెక్ట్ అయిన వెంటనే కౌన్సిలింగ్ సెంటర్లోనే కౌన్సిలింగ్ అట్ ది టైమ్ ఆఫ్ కౌన్సిలింగే 45,000 రూపీస్ కట్టాలి. మిగిలిన వాళ్ళంతా కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఎలిజిబుల్ అయినా కాకపోయినప్పటికీ రిజిస్ట్రేషన్ ఫీజు 1,500 ప్లస్ ఇన్సూరెన్స్ 500, టోటల్గా 2,000 రూపీస్ అండ్ రీఫండబుల్ caution deposit of 2,000 at the time of admission. That is a total of 3,500. టోటల్గా ఎంత 3,500 రూపీస్ జనరల్ కేటగిరీ వాళ్ళు, 3,000 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళు డిపాజిట్ అనేది చేయాలి. రీఫండబుల్ వచ్చేసి 2,000 రీఫండబుల్, 1,500 వచ్చేసి రిజిస్ట్రేషన్. 1,500 రిజిస్ట్రేషను, 2,000 వచ్చేసి మళ్ళీ రీఫండ్ చేస్తారు మీ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత. టోటల్గా 3,500 రూపీస్ మీరు ఫీజు కట్టడానికి రెడీగా ఉండాలి, తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 3,000, ఒక 500 రూపీస్ తక్కువ. క్యాండిడేట్స్ నీడ్ టు బ్రింగ్ 3 sets ఆఫ్ ఫోటో కాపీస్, 3 సెట్ల జిరాక్స్ అండ్ ఒరిజినల్. సో ఒరిజినల్ కాపీస్తో పాటు ఖచ్చితంగా 3 sets జిరాక్స్ తీసుకువెళ్ళాలి. ఏవేవి తీసుకువెళ్ళాలంటే ఇక్కడ ఏవైతే చెప్పారో అవి, ఇక్కడ ఉండేటివన్నీ. ఓసీ వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, ఈడబ్ల్యూఎస్ మాత్రం ఈడబ్ల్యూఎస్ తీసుకువెళ్ళాలి. మిగిలిన వాళ్ళు ఇక్కడ చెప్పిన అన్ని సర్టిఫికేట్స్ను 3 sets జిరాక్స్ ప్లస్ ఒరిజినల్ కాపీస్ అనేటివి తీసుకువెళ్ళాలి. ఒరిజినల్ మళ్ళీ మీకు రిటర్న్ చేస్తారు, జిరాక్స్ సెట్ వాళ్ళు తీసుకుంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్జీకేటీ కౌన్సిలింగ్. దాని తర్వాత ఎవరైనా సరే ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్ కానీ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే బ్యాంక్ లోన్కి అప్లై చేసుకోవచ్చు. ది క్యాండిడేట్స్ హూ విష్ టు అవైల్ బ్యాంక్ లోన్ అవసరం అనుకుంటే లోన్ అప్లికేషన్ కోసము మీరు ఏం చేయాలంటే 4 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్, అడిషనల్గా 4 sets తీసుకోవాలి. ఇంకా జిరాక్స్ కాపీస్ మీ సర్టిఫికేట్స్. ఎంప్లాయీ ఐడెంటిటీ కార్డ్, మీ పేరెంట్ ఎంప్లాయీ కదా, పేరెంట్ వచ్చేసి ఎంప్లాయీ అయ్యి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎక్కువ, ఇన్కమ్ 1 lakh కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రీఇంబర్స్మెంట్ అనేది రాదు, ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎంప్లాయీ ఐడెంటిటీ కార్డ్ తీసుకొని వెళ్ళాలి. ఎంప్లాయీ మీ డాడీది, ఫాదర్ది కానీ మదర్ది కానీ శాలరీ సర్టిఫికేట్, ఎవరు ఎంప్లాయీ అయితే వాళ్ళ శాలరీ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. పాన్ కార్డ్ తీసుకువెళ్ళాలి పేరెంట్ది, రేషన్ కార్డ్ పేరెంట్ది, అన్ని పేరెంట్వే, రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ. సో ఇవన్నీ పేరెంట్కు సంబంధించినవి. 6 photographs ఆఫ్ ది క్యాండిడేట్ అండ్ 4 photographs ఆఫ్ ది పేరెంట్. ఎవరైతే మీ పేరెంట్ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళవి 4 photographs, మీవి 6 photographs తీసుకొని వెళ్తే మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. సో లోన్ తీసుకొని మీరు ఆ లోన్ తర్వాత రీపే చేసుకోవచ్చు ఇన్స్టాల్మెంట్స్లో. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ హెల్ప్ లైన్ నెంబర్కు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 లోపు వర్కింగ్ డేస్న ఆర్జీకేటీ వాళ్ళను మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో అందరూ వచ్చేసి జనరల్ ఇన్స్ట్రక్షన్స్, కోవిడ్ రూల్స్ను, గైడ్లైన్స్ను ఫాలో అవ్వాలి. థర్మామీటర్ టెంపరేచర్ చెక్ చేసి దాంట్లో మీకు ఫీవర్ లేకపోతేనే కౌన్సిలింగ్ సెంటర్కి అటెండ్ చేయిస్తారు. తర్వాత ఫేస్ మాస్క్ అనేది కంపల్సరీ, హ్యాండ్ శానిటైజర్ తెచ్చుకోండి, వాటర్ బాటిల్ ఎవరి వాళ్ళు తెచ్చుకుంటే మంచిది అని చెప్తున్నారు. ఇవన్నీ కోవిడ్ రెగ్యులేషన్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కౌన్సిలింగ్. సో కౌన్సిలింగ్ సెంటర్కి అందరూ అటెండ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. కాల్ లెటర్స్ అందరు డౌన్లోడ్ చేసుకొని మీ ర్యాంక్స్ ఉండే రోజున మీరు అటెండ్ అయ్యి ఖచ్చితంగా అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఫైనల్గా
మీ అలాట్మెంట్ సెంటర్కు వెళ్ళడానికి రెడీగా ఉండండి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది క్యాండిడేట్స్ హూ ఆర్ సెలెక్టెడ్ అండర్ దీస్ కేటగిరీస్ అండ్ దీస్ ర్యాంక్స్. ఆల్ ది బెస్ట్. అందరికీ వెళ్ళిన వాళ్ళందరికీ సీట్ రావాలని కోరుకుంటున్నాము. చివరిలో సీట్లు మిగిలిపోయినట్టు ఉంటే ఇంకా అడిషనల్గా సెకండ్ కౌన్సిలింగ్ కూడా పిలిస్తే ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా రావాలని కోరుకుంటున్నాం. ఓకే, బాయ్ ఎవ్రీవన్.